సృజన అది వాష్రూమ్ పోతే దాని కాలు బిజీ అని ఎట్లా వస్తుంది సృజన? అవునన్నా అప్పుడు వాష్రూమ్ లో కూడా లేదంట. ఈ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు మరి. మళ్ళీ యాడికి పోయేసి వచ్చింది అది? ఏమో అన్నా, ఈ పిల్లలు కూడా ఫోన్ ట్రై చేస్తున్నారు, ఎత్తట్లేదు పాప. వేరే కాల్లో బిజీ అని వస్తుంది. అవునన్నా, రూమ్ లో అయితే లేదు. అమ్మాయి చూడడానికి వెళ్ళింది, వాష్రూమ్ లో కూడా ఇప్పుడు లేదంట. యాడికి పోయిందబ్బా? ఏమో అన్నా. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళంత కథ ఏం జరగదు. వేరే రూమ్ ఆడ దూరిసి వచ్చింది, అది పోయి ఫోన్ ఇవ్వు. ఓకే అన్నా. దాని తెంగాలేదు, నేను దాన్ని వదిలే ప్రసక్తే లేదు. హలో హలో సృజన, తిన్నావారా? దో ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంట. మీకు నిన్నటి నుంచి అదేగా చెప్పింది. అదేనా ఫిక్సా? అంటే నువ్వు ఎంతమంది దెంగించుకున్నా గానీ నాకు సంబంధం లేదు. నువ్వు లంజవా? నువ్వు లంజవా? నువ్వు కొంచెం చూసి మాట్లాడండి. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు నాతో? వాడితో ఎంతమందితో? వాడికి ఎట్లా ప్రపోజ్ చేసినావు నువ్వు? నాకెట్లా ప్రపోజ్ చేసినావు? నాకెందుకు యాక్సెప్ట్? నువ్వు కథలు దెంగద్దు, నా కాడ ప్రూఫ్లు మట్ట అని మాట్లాడద్దు నాతో. అదే ప్రూఫ్ చూపించు. ఈ అమ్మ ప్రూఫ్ లేదే, ప్రూఫ్లు లవడా, ప్రూఫ్ లేదే. కోర్టులో పెట్టి డైవర్స్ కేసు చేస్తాను. ఏం అంత కథలు దెంగుతాను? ఏం చేయలేమనుకుంటున్నావా? ఒక్క నిమిషం. ప్రూఫ్లు అంట, ప్రూఫ్లు ఎవరికి కావాలా? ప్రూఫ్లు అని కథలు దెంగుతా అంటే చూసా కూర్చుంటాం అనుకున్నావు ఊరికేనే. ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషుల్ని? ఏమీ మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. చూసుకోపో, నీకు పొద్దున్నే చెప్పిన నా ఫోన్ వేస్తా ఉన్న చాట్ అంతా చూసుకోని చెప్పి. నేను ఒక్కరోజు అని ప్రపోజ్ చేయలేదు, వాడు నాకేం ప్రపోజ్ చేయలేదు. రా మళ్ళీ రా, పెళ్లి చేసుకుందాం రా మన ఇద్దరం. నాకొద్దు. నువ్వు కథలు దెంగదు, నాకన్నా నాటకాలు వద్దా? జర చేయాల్సిందంతా చేసి దెంగి. ఏం కావాలి? నువ్వు నాకు కావాలా వద్దా? అంటే వద్దు. ఇంకా మిగతా అంటే నా ఇష్టం, అది నీకెందుకు అదంతా అనవసరం. నువ్వు నాకు కావాలరా? నేను రాను. రావా? రాను. గుర్తు పెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి. నువ్వు పెద్ద లంజవని నేను ఒకటి నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఆడదానివే కాదు. నువ్వు జనాలు మొత్తం తెలిసాడ, కాలేజ్ మొత్తం తెలిసి ఏం జరిగిందో. ఆడ నీకు జరిగిందా నాకు జరిగిందా కదా, కాలేజ్ జనాలకి మొత్తం తెలుసు. నువ్వే చూసావు కదా ఎట్ట ఏం చేసినావు నువ్వు. మళ్ళీ అదే మాట ముందున్నాను కదా, వాడు కూడా అన్నంత మాత్రం నేను ఎంత నమ్మకంతో ఉన్నాను ఫస్ట్ నుంచి. ఎవడని చెప్తున్నా వినకుండా. అసలు ఏం జరగలేదు అక్కడ. ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరిగింది? మళ్ళీ రా, నేను ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ స్వీటీ, రా నాతో పాటు. నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వేం తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నా. రా తీసుకోపోతా. నేనేం తప్పు చేయలేదు. ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా కదా. నేను తప్పు చేశాను, నేను వద్దనట్లేదే. నాకే నచ్చలేదు, వద్దంటున్నాను. నచ్చలేదా? నచ్చలేదు. నా మడ్డ చిక్కినప్పుడు లేదా లంజదానా? ఏంటి? నాతో దెంగించుకొని తిరిగినప్పుడు లేదా? నాతో ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు లేదా? అదంతా నేను ముద్దులు పెట్టలే, ముద్దులు పెట్టుకోలే అంటే ఏంది? నేను బలవంత పెట్టినా ముద్దు పెట్టని? సర్లే ముద్దు పెట్టినా. సర్లే అదే మాట. నీ అమ్మ గుద్దమ్మ నువ్వు మళ్ళా కథలు చెందుతావు లంజా. నువ్వు గుద్దం మూసుకొని అంతా ముద్దులు పెట్టుకొని తిరిగి లంజదా అని ఇప్పుడు అట్లా మాట్లాడతావు నువ్వు. ఏం కథలు చెందుతున్నావా? ఇప్పుడు నీకేం కావాలి? ఎట్లా కనిపిస్తున్నారు నీకు మనుషులు అంటే? ఏమి మనుషులు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా? అట్లా ఆడుకుంటారా మనుషులతో ఎవరన్నా? నేను ఎవరితో ఆడుకోలేదు. అన్ని చేసి మళ్ళీ నేనేం తప్పు చేయలే, నాది శీలం, నేను పెద్ద పతివ్రత అంట. ఏమి సావిత్రి అనుకుంటానవా? సావిత్రి ఏం నువ్వు గుత్తమ్మ నువ్వు మళ్ళా మాట్లాడుతావు లంజా. అన్ని చేసి మళ్ళా మాట్లాడుతావు నువ్వు, సిగ్గు లేకపోతే. ఇప్పుడు ఏంటి నాతో నీకేమవసరం? 4 నెలలు తిప్పుకున్నావు కదా లంజా నువ్వు. నీ వెనకలా 4 నెలలు తిప్పుకొని బస్సులో ముద్దులు పెట్టుకొని తిప్పుకొని ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటే అంత అయిపోయిందా అంటే నేను ఇష్టపడి పెట్టినానంట. అమ్మ మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టినావు? అది చెప్పు, ఎందుకు నాకు ముద్దు పెట్టినా? నేను